ముందుగా ఈ వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టుల్ని సుప్రీంకోర్టు ఏమో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. దానికి ఏం వాళ్ళు చేస్తున్నటువంటి పరిణామాలు కావచ్చు, పోలీసులు తీసుకున్నటువంటి తీరును కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. సో ఈ చూస్తున్నప్పుడు మీకు కోర్టులకు సంబంధించిన వ్యవహారాన్ని పోలీసుల మీద వాళ్ళు ప్రశ్నించేటువంటి అంశానికి సంబంధించి చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలకి చేష్టలకి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుందనేటువంటి పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు మొదటి నుంచి కూడా ఉందండి. సరిగ్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డార్క్ క్లౌడ్స్ లాంటివి. వాళ్ళ అధికార అనేటువంటి దీన్ని తలకెక్కించుకున్న తర్వాత అహంకారం అనొచ్చు, మరో పదం కూడా సరిపోదేమో, ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తూట్లు పొడుస్తూ కక్షలతో, కార్పణ్యాలతో, ప్రతీకారేచ్ఛతో ఎక్కడో కనీసం ఒక చోటన్నా వాళ్ళ ఆవేశమో, ఆగ్రహంలో ప్రతీకారమో చల్లబడాలి. కానీ దానికి అంతు పంతు లేకుండా పోయింది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల్లాగా ఎప్పుడు కూడా రాజ్యం అనేటువంటిది అత్యంత బలమైంది. అది ఎవరి చేతుల్లో ఉన్నా కూడా ఆ రాజ్య హింస సగటు ప్రజల మీద చూపించాలి అని వాళ్ళు దానికోసం అని చెప్పని వాళ్ళు బాధపడుతూ ఉంటే, వాళ్ళ ఇబ్బందులు పడుతూ ఉంటే అది చూసి ఆనందించడం అనేది ఒక పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదు. ఇది తాత్కాలికమే. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఫ్యూడల్ మనస్తత్వాలు ఉన్నటువంటి నిరంకుశ పోకడల్ని, వీటన్నిటినీ కూడా అనేక ఉద్యమాలతో కాలరాసి ప్రజాస్వామ్యాన్ని మనం ఈ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆవిష్కరిస్తున్నాం. సో ప్రజాస్వామ్యం, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఎప్పుడు కూడా ఇది డెఫినెట్ గా అంతిమంగా ప్రజాస్వామ్యానిదే విజయం తప్ప ఈ రకమైనటువంటి ఫ్యూడలిస్టులు, నియంతలు, ప్రజాస్వామ్యం ముసుగులో అధికార దర్పాన్ని వెలగబెట్టేటువంటి వాళ్ళు చేసే చేష్టలు, చర్యలు, పోకడలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. కాకపోతే ఈ క్రమంలో కొంతమంది మనుషులు ఇబ్బందులు పడతారేమో తప్ప వీళ్ళు వ్యవస్థనైతే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదండి. అంతిమంగా దీనికి వాళ్ళని భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. ఇందులో ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా ఇదేదో ఒక బెదిరింపుగానో లేకపోతే నిస్సహాయ స్థితిలో చెప్పేటువంటిది కాదు, చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. దానికి ఆ దరిమిలాలోనే ఇటీవల హైకోర్టు, సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వివిధ రకాల కేసుల్లో నిలదీసి ప్రశ్నించడం జరిగింది. వాళ్ళకి కూడా వాస్తవాలు బోధపడుతూ ఉన్నాయి. అదే రకంగా సుప్రీంకోర్టు అయితే గతంలో కూడా 2-3 సార్లు వ్యాఖ్యానాలు చేసింది. ఏమనంటే ఇలాంటి కేసులన్నీ కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా వస్తూనే ఉంటాయి, ఇవన్నీ కూడా పొలిటికల్ వెంజెన్స్ తప్ప మరొకటి కాదని గతంలోనూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈసారి కాస్త ఘాటుగా స్పందించింది. ఇక్కడే నేను మీకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను. ఏంటంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులో వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అదొకటే మీకు ఇవాళ మీడియాకి అనేది వచ్చింది. కానీ మీడియాకి అంటే మన తెలుగు మీడియాకి రానటువంటి అతి ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు ఇష్యూ ఇంకోటి ఉంది. అది చెప్తా నేను. చెప్పినప్పుడు సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛ మీద, తర్వాత ఏంటంటే ఈ లిబరల్ డెమోక్రసీ మీద, పత్రికా స్వేచ్ఛ మీద భారత అత్యున్నత న్యాయస్థానం ఎంత పర్టికులర్ గా ఉందనేటువంటిది నేను దాని గురించి చెప్తా. ఇది సరే, ఇది మిథున్ రెడ్డి గారిది ఏంటంటే దాదాపుగా మీడియాలో వచ్చేసింది. అయితే మనం దీన్ని కూడా ముందు ప్రస్తావించుకొని తర్వాత మనం ఆ విషయంలోకి వెళ్దాం. ఇందులో వ్యాఖ్యానం మన మిథున్ రెడ్డి గారి ఇష్యూలో కేసుకి సంబంధించి మాట్లాడిన దాంట్లో 2 పాయింట్లు చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఏంటంటే మెకానికల్ అరెస్టులు కరెక్ట్ కాదు అని చెప్పారు. యాంత్రికంగా మెకానికల్ అరెస్టులు ఏంటంటే యాంత్రికంగా ఏంటి, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళు కేసు పెడతారు. కేసు పెట్టిన వెంటనే కూడా అసలు వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్సెస్ వారి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ రొటీన్ గా అరెస్ట్ చేసేయటం. ఇది ఇక్కడ మెకానికల్ అరెస్ట్ అనేటువంటిది. ఈ మెకానికల్ అరెస్ట్ లో వీళ్ళు చూపేటువంటి అత్యుత్సాహాన్ని కూడా ఉన్నత న్యాయస్థానం కనిపెట్టిందండి. కనిపెట్టి చేసింది ఏంటంటే సంబంధించినటువంటి మెటీరియల్ ఏమైనా ఉందా, కనీసం హైకోర్టు అయినా ఈ మెటీరియల్ చూసిందా, పిటిషనర్ పాత్రకు సంబంధించినటువంటి విశ్వసనీయ సమాచారం, అంటే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఈ రిలయబుల్ ఇన్ఫర్మేషన్, విశ్వసనీయ సమాచారం అందులో ఉందా, లేదు. మరి అరెస్ట్ ఎలా చేస్తారు? అరెస్ట్కి సరైనటువంటి సహేతుక కారణాలు చూపించాలి కదా. ఆ సహేతుక కారణాలు లేకుండా మెకానికల్ గా మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అంతేకాకుండా గతంలో కూడా సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, మళ్ళీ ఉటంకించింది ఏంటంటే అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన సరికాదు.
ఫార్మోస్ట్ ఏంటంటే ఎవరినైనా ఇంట్రాగేట్ చేయాలనుకుంటే, ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, వాళ్ళని పిలిపించడం, పిలిపించి విచారించడం, ఆ తర్వాత కేసు ఫైల్ చేయడం అనేది తప్ప ఇక్కడ అరెస్ట్ అనే దాని మీద అత్యుత్సాహం చూపించడం ఇది కరెక్ట్ కాదు. అరెస్ట్ అనేది ఏంటంటే తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే చేయాలి. అంతేకాకుండా మిథున్ రెడ్డి గారి విషయంలో ఇంకొక కామెంట్ కూడా చేసింది ఏంటంటే పార్లమెంటు సభ్యుడి యొక్క పరువు ప్రతిష్టలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అరెస్ట్ చేస్తారండి అంటే ఆ నేరాలు ఎవరి మీద అయితే అభియోగానికి ఎదుర్కొంటున్నాడో ఆయన అవసరమైతే కూడా పారిపోతాడేమో, విదేశాలకు వెళ్ళిపోతాడో లేకపోతే కనపడకుండా వెళ్ళిపోతాడో అనేది పాయింట్. కానీ ఇక్కడ కొన్ని అశేషమైనటువంటి జనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతిష్ట కలిగినటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఇక్కడ అవును ఫ్లోర్ లీడర్ ఆ పరువు ప్రతిష్టలను కూడా పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఇలా చేయటం అనేటువంటిది ఆయన ఇమేజ్ కి కూడా డ్యామేజ్ చేయటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కామెంట్స్ అండి. ఈ కామెంట్స్ సరే ఇవాళ మనకి మీడియా మొత్తం తెలుగులో కొంతవరకు అంటే ఒక వర్గం మీడియా అలాగే చెప్పదు. పైగా దీనికి ఇంకో దారుణం ఏంటంటే ఇది వాస్తవంగా జరిగింది. దీన్ని ఇంగ్లీష్ మీడియాలో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా గూగుల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఎక్కడైతే డిస్కస్ చేసాం ఇవే వాస్తవాలు వచ్చాయి. దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి దరువేసేటువంటి వాళ్ళ అనుకూల మీడియా పెట్టిన హెడ్డింగ్ దగ్గర నుంచి ఆ ప్రజెంటేషన్ చూస్తే అబ్బా అసలు ఎంత హారిబుల్ భారీ షాక్ బెయిల్ రద్దు అయిపోయిందంటూ కూడా అంటే పైగా ఒకటి పెట్టిందేమో భారీ షా, ఇంకొకటి పెట్టింది ఏంటంటే మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్క ఎదురంట. ఆ చొక్క అంటే ఏంటి మరి నాకు తెలియదు. బహుశా ఈ కూటమి వాళ్ళు ఇప్పుడు ఏదో బెల్ట్ షాపులు పెట్టి చొక్కలు ఏదో అమ్ముతున్నట్టున్నారు. ఆడు గొడవ నాకు తెలియదు కానీ ఆ చొక్క ఏమైనా ఎదురైందా లేకపోతే వీళ్ళకి ఇంకేమైనా చొక్కలు కానీ పడినాయో నాకు తెలియదు. సో అంటే ఇంత జుగుప్సాకరమైన జర్నలిజాన్ని వీళ్ళు క్యారీ చేస్తున్నారని చెప్పి అనుకోవాలి. సరిగ్గా ఇదే సమయంలో ఈ కేసుకి సంబంధించి మాట్లాడడానికి ఇది మనకి తెలుగునాట అంతగా రాలేదండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు నేను చెప్తున్నాను. ఏంటంటే వికీపీడియాకి సంబంధించిన ఒక డిఫామేటరీ కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళినప్పుడు అందులో కూడా ఏంటంటే హైకోర్టు ఏం చేసిందంటే ఇది డిఫామేషన్ అనేది ఉంది, ఇందులో డిఫామేటరీగా ఉంది. సో మీరు ఖచ్చితంగా ముందు అందులో ఉన్నటువంటి వీటిని తొలగించకపోయినట్లయితే అది డెఫినెట్ ఇదవుతుందని ఏదో మొత్తానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళితే ఏఎన్ఐ మీద అప్పుడు సుప్రీంకోర్టు ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే అండి, ఇది ప్రతి జర్నలిస్టు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి సామాజికవేత్త కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధానంగా మీడియాని అత్యద్భుతంగా మాట్లాడుతూ మీడియా, జ్యుడిషియరీ ఈ రెండు కూడా అక్కడ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ గురించి ప్రస్తావించలేదండి, లెజిస్లేచర్ గురించి కూడా ప్రస్తావించాలి. అఫ్ కోర్స్ అవి కూడా ఉన్నాయి కానీ బట్ మీడియాను, జ్యుడిషియరీ ఈ రెండు కూడా లిబరల్ డెమోక్రసీకి ఒక మూల స్తంభాలు లాంటివి. మీరు మమ్మల్ని కూడా చూడండి, ఇక్కడ చిన్న వాళ్ళు ఎవరైనా అల్పజీవులు ఏదో జనం ఓట్లేశారు, గెలిచారు, గెలిచి విర్రవీగుతున్నారు, చెలరేగిపోతున్నారు. కానీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిలో ఉన్న జ్యుడిషియరీ ఏమని వ్యాఖ్యానించిందంటే జర్నలిజం గురించి, మీరు మమ్మల్ని కూడా విమర్శించండి, జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఇది చెప్పింది. గవర్నమెంట్ గానీ జ్యుడిషియరీ గానీ ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్సే కదా. సో ఇది కూడా పబ్లిక్ ఇన్స్టిట్యూషనే కాబట్టి దీని గురించి ప్రజలు వ్యాఖ్యానించవచ్చు, మీడియా కూడా వ్యాఖ్యానించవచ్చు. ఇంకొక ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు ఈవెన్ జర్నలిజంలో ఉన్న మేము కానీ లేదంటే గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది అఫీషియల్స్ కూడా ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఇష్యూ కోర్టులో ఉందనుకోండి, కోర్టులో ఉన్నప్పుడు ఏంటంటే అది మ్యాటర్ సబ్జుడీస్ అవుతుంది, మనం రాయకూడదు, మనం ప్రచురించకూడదు, ప్రసారం చేయకూడదు అని అట్లాగే వాళ్ళు కూడా అంటారు, లేదంటే అది మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉంది, మనం మాట్లాడకూడదు కదా అంటాం మనం. కానీ దాన్ని కూడా ఇది చాలా జాగ్రత్త ప్రతి జర్నలిస్ట్ తెలుసుకోవాలండి. దాన్ని కూడా అహెడ్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మ్యాటర్ సబ్జుడీస్ అయినా సరే
ఓకే. మీరు దాని గురించి వ్యాఖ్యానించండి, దాని గురించి రాయండి విత్ గుడ్ ఫెయిత్ టు అప్హోల్డ్ ది బ్యూటీ ఆఫ్ లిబరల్ డెమోక్రసీ అని చెప్పింది. ఓ సూపర్ సూపర్. మళ్ళీ కావాలంటే ఆ కేసు గురించే సపరేట్ గా నేను తర్వాత ఇంకొకసారి వేరే వీడియోలో మాట్లాడుతూ మనకు లెంగ్తీ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ ఇది ఈ కూటమి నిరంకుశ పోకడలకి సుప్రీంకోర్టుది ఒక చెంప పెట్టండి. ఓకే. లెట్ us forget about time being మిథున్ రెడ్డి ఇష్యూ.